నా మీద ఎన్ని ప్రాంకులు చేసాడు. వాడి సొంత ఫ్రెండ్ ఒక అమ్మాయి ఖుషి అనే అమ్మాయిని తీసుకొచ్చి నువ్వంటే ఇష్టం అంటరా, ప్రేమిస్తుందంటరా, ఇదిరా అదిరా అని చెప్పేసి మా మీద ఎన్ని ప్రాంకులు చేసిండు. ఎంత హర్ట్ అయినా ఊరికే జోక్ గా అంటే గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు రిషికి, అబద్ధం ఆడిండు. 60,000 పెట్టి కొన్న కుక్కని మనం కిడ్నాప్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు కిడ్నాప్ చేయబోతున్నాం. ఊరి దొంగన్న దొంగలారా, నేను బ్లేడ్ తో కోస్తే ఈ కత్తితో కోసాడు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? సో గాయ్స్, పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. తోతను అందరిని అడుగుతారు, ఆ కెమెరా ఈ కెమెరా అన్ని కెమెరాలు చెక్ చేస్తాడు. బాగా అయితే క్రేజీ. స్ట్రీట్ డాగ్స్ కూడా ఎత్తుకుతారు. కార్ కింద పడుకున్న పిల్లల్ని కూడా ఎత్తుకుతారు వాళ్ళు. వంశాడు పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. నవ్వొస్తలేదు పాపం అని చూస్తుంటే. చూడు 8x పెడతా ఒకసారి. గ్రూప్ లో పెట్టాడు. చూడు బాగా ఎట్లా నడుస్తుడు. స్విమ్మింగ్ పూలు ఎండ మావులాయే, అయ్యని ఎండ కట్టినాయే. మీరు పోయిన బాగా ఉన్నారా? వీడియోలు పట్టుకుంటా అనుకున్నారా? హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగున్నారా అండి? జోసే లేదు, వీళ్ళు నిద్రలో లేపి కంటెంట్ చెప్తున్నాను అనమాట. ఈ రోజు ఒక డేర్ అయితే చేయబోతున్నాం అనమాట. మనం శ్రీగాన్ మీద డేర్ అయితే చేయబోతున్నాం అనమాట. పెద్ద ప్లానింగ్. లాస్ట్ టైం నా మీద ఎన్ని ప్రాంకులు చేసాడు. వాడి సొంత ఫ్రెండ్ ఒక అమ్మాయి ఖుషి అనే అమ్మాయిని తీసుకొచ్చి నువ్వంటే ఇష్టం అంటరా, ప్రేమిస్తుందంటరా, ఇదిరా అదిరా అని చెప్పేసి మా మీద ఎన్ని ప్రాంకులు చేసిండు. ఎంత హర్ట్ అయినా ఊరికే జోక్ గా అంటే గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు రిషికి, అబద్ధం ఆడిండు. చెప్పు రిషి. లాస్ట్ కెరిపప్పని చేసిందని అంటే మనం పెద్ద ఎగ్జైట్ కాలే అనుకో, వేరే విషయం. సో ఇప్పుడు వాడి మీద ఒక డేర్ అయితే చేయబోతున్నాం అనమాట. ఏంటంటే వాడికి ఇష్టమైన వాడి కుక్క 60,000 పెట్టి కొన్న కుక్కని మనం కిడ్నాప్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు కిడ్నాప్ చేయబోతున్నాం. ఊరి దొంగన్న దొంగలారా, నేను బ్లేడ్ తో కోస్తే ఈ కత్తితో కోసాడు. సో ఈ వీడియో మనం అంటే లైక్ తస్కరించడం అంటారు. ఓకే, సో దాన్ని అయితే ఇప్పుడు కిడ్నాప్ చేయబోతున్నాం అనమాట. మనము మన దగ్గర ఉన్నట్టు మనం బాగా కావాల్సిన వాళ్ళు ఇచ్చింది ఆ గిఫ్ట్. ఎందుకు మళ్ళా? అవునా ఏమో నాకు తెలియదు. సో ఇప్పుడైతే ఆ డాగ్ ని కిడ్నాప్ చేసి మన ఇంట్లో పెట్టబోతున్నాం. మీరు జాగ్రత్త చూసుకోవాలి, ఇది పెద్ద టాస్క్ మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చేసినట్టు చిన్న ప్రూఫ్ కూడా ఉండదు. సో తెలియదు. సో ఇది ఆయనకి ఏంటి, కెమెరాలు ఉంటాయి. మనం సెకండ్ ఫ్లోర్ నుంచి అట్లా దూకిపోదాం. పెద్ద టాస్క్ ఇప్పుడు దీన్ని తీసుకురావడం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది వాడు తెలుసుకోవడానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. సో మనం న్యాచురల్ గా చేస్తున్నాం కాబట్టి, స్క్రిప్టెడ్ కాదు కాబట్టి 2 days అయినా పట్టవచ్చు షూట్. బట్ దీన్ని కట్ చేసి మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకొచ్చే బాధ్యత నాది. సో ఇప్పుడు దాన్ని తస్కరించడం మన దగ్గర ఉన్న పెద్ద పని. ఇప్పుడు దాన్ని చేద్దాం, సరేనా? నువ్వే నిద్రలో లిప్స్టిక్ పెట్టుకున్నావు. నిద్రలో కాదు, మేము నిన్న మా అక్క దగ్గరకు వేసి వచ్చినాం. దానికి నవ్వాలా? సో ఎనీవే గైస్, చలో వెళ్దాం పని. ఇప్పుడు మీరు అందరూ నువ్వు అనిపించినావు అనుకో, ఈ బిల్డింగ్ నుండి దూకాలి మొత్తం. అది కాని పని, తమాషా అయిపోతుంది. సో మన ఇద్దరం స్టెప్స్ మీదకి వెళ్ళిపోదాం. చిన్నగా ఇట్లొద్దు, ఆ స్టెప్స్ మీదకి వెళ్ళిపోదాం. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రేమ్ లేకరా, సరేనా? చలో, నువ్వు కెమెరా పట్టుకోవాలి. ఇట్లా అట్లా తెద్దాం రా, వాడికి తెలియకుండా తీసుకొద్దాం. వాళ్ళ ఇంట్లో ఏం పెద్ద కెమెరాస్ ఏం లేవురా నాయన? ఉన్నాయా? లెఫ్ట్ కి వెళ్తే సర్వేలెన్స్ కెమెరా అంటే సెక్యూరిటీ చెక్. రైట్ సైడ్ ఓన్లీ బస్ లేన్, నార్మల్ కార్స్ వెళ్ళే ఛాన్స్ లేదు. రైట్ కి వెళ్తే 1 way.
చెక్ చేస్తాడు అందుకని పోనీ ఇట్లా పాస్ చేసుకుంటా సరే ఏదో ఒకటి అట్లయితే వద్దు మామ రూమ్లోకి వెళ్ళి వేసుకురావచ్చు మామ కూడా లేడు. సరే ఏదో ఒకటి చేద్దాం దా. చిన్నగా వీడిని మోసం చేయాలంటే చాలా కష్టం. అందుకే నీ మాటల్లో పెట్టి వీళ్ళతో మాట్లాడి వేరే వాళ్ళకి ఫోన్ చేపించి బాయ్ని సీక్రెట్గా కెమెరాలో రికార్డ్ చేసి ఇంత చేసి లాస్ట్కి మనవాడిని కుక్కని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి సైగ చేస్తే కుక్కని తీసుకొని వచ్చిండు. చూడు రే తెచ్చినా దీనైతే ఎంత కష్టపడినందు ఎంత కష్టపడ్డా తెలుసా నేను. ఇదేమో అన్నం ఫోన్లో పెట్టి మాట్లాడిస్తున్నారు. పట్టుకో చెప్తా ఇంట్లో ఎంత కష్టపడ్డా తెలుసా నేనైతే. లిటరల్ చెప్తున్నా, వానికి వేరే ఫ్రెండ్స్కి ఫోన్ చేసినా కావాలని గెలికిన, రే ఏంట్రా ఎట్లున్నో లైఫ్ ఇదంతా అని చెప్తే వాడు ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడడం. చిన్న ఆయనకి గోకిన, ఆయన చిన్న కుక్కని తీసుకొని వెళ్ళిపోరాని. వాడు ఎంత ఇన్వాల్వ్ అయిపోయినాడు, ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఇంకెవరైనా మిడిల్లో చూస్తారేమంటే ఎవ్వరు చూడలే. లక్కీ ఏంటంటే మనకు అజిత్ మామ రూమ్ ఓపెన్ ఉంది. ఆయన ఈ రోజు పొద్దున వచ్చింది ఊరికి. నీ బాస్ ఏం చేస్తాడో చూస్తాను నేను. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? నాకు ఇప్పుడు బోనస్ కొంచెం అయిన తర్వాత తింటాం, అప్పుడు సెండ్ చేస్తాం. నాకు సార్ కరెక్ట్గా అదే నువ్వే కదా బయటికి లోపలికి తిరిగినావా జస్ట్ అన్నా తిరిగినా. చూద్దాం నెక్స్ట్ టైం అయితే చూద్దాం. పెట్టిన 3 ముద్దలకు వెంటే వస్తూ ఉంటావు. నీ ఓనర్ ఫోన్ చేసిన వరకు మా ఇంట్లో పడుకో. నీకు పెరుగన్నం పెడతానే. అయినోళ్లతో పోలిస్తే నీదే పెద్ద గుణం ఓ చార్లీ. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకున్నా. ఎవడు భయపడతాడు భయ మీకు? అర్థం కాదు మీకు. ఎవడు భయపడతాడు? ఎంటిక కూడా వీకలేదు. కాదా కుక్కని తెచ్చి 3 గంటలు అవుతుంది, ఇంకా రెస్పాండ్ అవుతలేవేంద్రా నువ్వు? కుక్క ఉందో లేదో కూడా చెక్ చేసుకోరా శ్రీగా. సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు. ఫోన్ చేసి గెలుద్దాం ఇప్పుడు. ఫోన్ తెలిసిపోతుంది. ఏం కాదు దగ్గర 0.5 కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్ లేదు. వేరే నెంబర్కి వెళ్తాం. అని ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఏం చేస్తున్నారు? లేపరా నాయన. తింటున్నాయన అన్నం. కాదు ఏడా కాదు, నాకు ప్రమోషన్ వచ్చింది వెళ్దామా? ఇది కుక్కలకి స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళేది. స్విమ్మింగ్ అంట కుక్కలది, పెట్స్ కేర్ మణికొండ. ప్రాంతరాన్ని తీసుకురా, మా 2 కుక్కల్ని తీసుకొస్తాను నేను. వెళ్దాం, వాళ్ళకు కూడా కొంచెం వేడి కదరా, అట్లా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. మనీ ఏమి ఇస్తలేరు కానీ ఫ్రీనే, జస్ట్ డాగ్స్కి ఎంజాయ్మెంట్, అట్లా గ్రూమింగ్ గీమింగ్ అన్నీ చేస్తారండి కావాలంటే. సరే నాకు ఫోన్ చేయ మరి. నాకు వచ్చింది. అరే డబ్బులు ఏం లేవురా నాయన. బాయ్ మరి అంత కమర్షియల్ ఉండద్దు బాయ్ మన డాగ్స్. ఊకేంద్రా నువ్వేం వీడియో కొట్టకు, నేను కొడతా వీడియో. మన కుక్కల కోసమే కదా, ఏమవుతుంది? ఏమంటావు? సరే నాకు ఫోన్ చేయి, కిందికి రా. సరే ఫస్ట్ అయితే కిందికి రా, నేను తీసుకొని తిన్న తర్వాత. సరే తినిరా, ఫోన్ చేయి నాకు, అప్పుడు మా వాళ్ళని రెడీ చేస్తాను. అందులో ఇప్పుడు చేసుకుంటాడు. ఇప్పుడు దాకా పైకి వెళ్ళలేడు అన్న. సో గాయ్స్
పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. నువ్వెప్పుడు చూసినావు? అచ్చా, నల్ల కుక్కనేనా మీరు చూసింది? ఎత్తుకుతుండు, రూమ్లో ఎత్తుకుతుండు. కన్స్ట్రక్షన్ హౌస్ కూడా వచ్చిండు. పాప మాట కూడా చూసిన అంటున్నాను. కాదు అప్పుడే పట్టుకోవచ్చు కదమ్మా. ప్యాంతర్ టీంలో ఉన్న అందరూ బయటకు వచ్చారు. ప్యాంతర్ ఇట్లా తిరుగుతారు. లిటరల్ పిచ్చి కుక్క లెక్క తిరుగుతారు. ఇల్లు ఇట్లా తిరుగుతారు చూడు. ఇల్లు మా కుక్కలు ఎంత మంచిగా. సో పాంతరా నిడబెట్టినారా మనం? మెయిన్ 1 రూమ్ పైన వీళ్ళని తెజగాన్ని ఎక్కించి పైన పట్టుకోబెట్టించా. ఎవరికి తెలియదు అసలు. శ్రీయన్న చూస్తున్నా ఫస్ట్ టైం ఇంత టెన్షన్ పడుతుండు. అటు ఇటు గల్లీలు బండి వేసుకొని ఆ వంశీగాడు నాగాడు చిట్టి గిట్టి పొట్టి అందరు రోడ్డు మీదకి వచ్చేసారు. పాంతరాన్ని ఎత్తుకుతారు. టీం అంతా ఆల్మోస్ట్ రోడ్డు పైన ఎత్తుకుతున్నారు. కార్ పోదేడికి ఉండి చూద్దాం నైస్ గా. ఆడుకుందాం కాసేపు. ఓ గాయ్స్, రోడ్ల మీద తిరుగుతున్నాడు. రోడ్ల మీద బండ్లు వేసుకొని తిరుగుతున్నాడు. బర్రా తిరుగుతాడు. ఎట్టు పోతాడు. అందరిని అడుగుతారు. ఆ కెమెరా ఈ కెమెరా అన్ని కెమెరాలు చెక్ చేస్తాడు. బాగా అయితే క్రేజీ. క్లియర్ గా ఉన్నాడు. సో గాయ్స్ చూస్తారా ఇట్లా తిరుగుతుండు. బాయ్ రోడ్ల మీద అందరిని అడుగుతుండు. చూసిరా ఎట్లా పైకి కెమెరా కొంచెం పైకి చూసిరా ఎట్లా అందరిని అడుగుతాడు. కచ్చే కెమెరా కచ్చే. లైక్ స్ట్రీట్ డాగ్స్ కూడా ఎత్తుకుతలేరు. అన్ని కుక్కలు ఎత్తుకుతారు వీళ్ళు. మా దొరకదురా ఇంకే. సో గైస్ చూసిరా స్ట్రీట్ డాగ్స్ కూడా ఎత్తుకుతారు. కార్ కింద పడుకున్న పిల్లల్ని కూడా ఎత్తుకుతారు వాళ్ళు. ఇగో వంశాడు. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. ఆ కార్ కింద కుక్క పిల్లలు ఉన్నాయి. ఆ కుక్క పిల్లలు ఏమో ఎత్తుకుతారు దానిలో కూడా. అయ్యో ఎట్లా ఎత్తుకుతారు చూడు. పాపం శ్రీగారిని చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది చూడు. ఆ ఇల్లు ఎవరో కూడా తెలియదు. ఆ ఇళ్ళలోకి వెళ్ళి చూస్తున్నాడు. ఎట్లా చూసినావా? శివన్న కూడా రంగంలోకి దిగిండు. అన్ని కెమెరాలు చెక్ చేపిస్తుండు. అందరికి ఫోన్లు చేస్తుండు. లోకల్ వాళ్ళందరికీ. ఎండకి ఈడ చెట్ల కింద ఈడ పడుకొని ఉంటుందట. ఎత్తుకుతుడు మొత్తం. పాప బోన్ చూడు ఒకసారి. నవ్వొస్తలేదు పాపం. అని చూస్తుంటే చూడు. 8x పెడతా ఒకసారి. గ్రూప్ లో పెట్టాడు చూడు. బాయ్ ఎట్లా నడుస్తుడు. స్విమ్మింగ్ పూలు ఎండ మావులాయే అయ్యని ఎండ కట్టినాయే. ఈ మాత్రం రివెంజ్ ఉండాలి లేరా వీడికి. ఇచ్చేద్దామా ఇంకా కుక్కని? ఒక 1 అవర్ తర్వాత ఇద్దాం. తెలియని శివబాయ్ వీళ్ళన్నా కూడా ఈ కాలనీ గ్రూప్ లో వేసారు. కుక్క కాలనీ గ్రూప్ లేచారు. లోకల్ వాళ్ళందరికీ ఫోన్ చేశారు. భయపడుతున్నారన్న చెప్పే. చెప్పు మమ్మీ. ఎవరికి దొరికితే వాళ్ళకి రాయితను కొడతావా? ఆ నాగ్గాడే ఎవడో తీసింటాడు. ఫిక్స్ అయిపో. నువ్వు చూసినావా మా పక్క? అమ్మా నువ్వు పక్క బ్లాక్ కలర్ కుక్కని చూసినావా? పోయింది మాదే దూకిపోయింది. అక్కడ ఏం తిరగాలి చేసినారు. అక్కడ తిరగాలి ఏం చేసినారు. వాడంతా రోడ్ అంతా తిరుగుతున్నాడు. నేను ఎందుకు దాచిపెడతా బేబీ?
బేబీని దాచి పెడతానా చెప్పు. చెప్పు నాకు తెలిసి మమ్మీ నాకు గడే దాచిపెట్టినట్టు ఫిక్స్ అయిపో నువ్వు. ఫిక్స్ ఉన్నది నాకు ముందే పెళ్లి చేసుకున్నాడు మరక పెట్టుకొని కూర్చుంటాడు. నువ్వైతే ఖచ్చితంగా చూసినావు కదమ్మా. కాదు కాదు, ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది? దీంట్లో ఎవరు వస్తుందో తెలుసా? నీ ఇష్టమే ఉంది. నీ రూమ్ కి లాక్ వెళ్ళేవి కాబట్టి మాకు ఈజీ అయింది, కెమెరాకి దొరకలేదు. సోనన్నా అర్జెంట్ గా కిందకి రావాలంటే అందరూ శ్రీయన్ అరుస్తున్నాడు ఫోన్ చేసి. పర్లేదు వచ్చి అట్లా వచ్చి ఏం కాదు, వచ్చి స్పీడ్. ప్యాంతర్ దొరికింది, రారా నాయన. సరే సరేదా దొరికింది. ఇదేనా చూసింది? ఆ మట్లో ఉంది, ఆ పక్క మట్లో ఉంది. ఓకేనా చిట్టి? చెప్తాను పాపం కంట్రోల్ చేయలేకపోయినా తెలుసా గాయస్. అది వామ్ అది మామూలు కాదు అసలు, వామ్ అని చెమటలు చూడండి గాయస్. పడుకో మంచి పడుకో. ఇప్పుడు మెయిన్ బేబీ ఇదేనా ప్యాంతర్ అంటే? ఎవరు దాచిపెట్టారు అక్క? అదే కుక్కనా చూసిండు? మా రూమ్ లో లాక్ లేదు కాబట్టి మా రూమ్ లో పెట్టినట్లే. ఏంటి బ్రో అట్లా చేస్తావా అన్న? నీ రూమ్ లో పెట్టుకుని ఇట్లా ఎంత మోసం చేస్తావా? మీ ఓనర్ చూడు ఇట్లా వరిగెత్తిండు, ఇంకా వస్తలేడేంద్రా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. స్విమ్మింగ్ తీసుకో నన్ను అన్నది అప్పుడు దాకా మాట. కుక్కని ఎట్లా ఎత్తుకోపోతే ఫస్ట్ టైం డాగ్ గురించి అంత ఎమోషనల్ అయింది అనమాట. నేను కూడా షాక్ అయినా. మీ ఫ్రెండ్ ఫోన్ చేసిన చూసిన, ఎందుకు ఫోన్ చేసిన అనుకుంటావు? అందుకే ఫోన్ చేసినాం. అట్లా ఫోన్ చేసి నేను డైవర్ట్ చేసి వీటితో మామ రూమ్ ఆంటీ. అందుకే ఆంటీని అడుగుతున్నా, మీరు ఏ కుక్కని చేసిరగా చెప్పండి, మీరు ఏ కుక్కని చేసిరు? మాత్రమే ఇంతగానం భయపడ్డా అన్నా. బిల్డింగ్ నుంచి షిఫ్ట్ చేయించిన మీ వల్లనే ఇది చాలా సులభమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఎందుకే అన్న పడుకోకూడదు, పొద్దున్నే వీడియోలు కొట్టాలి మంచిగా. ఇప్పుడు ఎట్లుంది బాయ్? సెన్స్ లేదానికి ఏం సినిమాపోయినప్పుడు కూడా ఫాల్తు అట్లే చేసి నాకు బిర్యానీ తీసుకోమని కుక్కలేదు. ఏడ పెట్టాను తెలుసా? బాత్రూమ్ లో పెట్టా, పైన చెక్ చేసిన మొత్తం. నువ్వు అట్లా చేస్తావనే మీ అరకు మీద కూర్చోబెట్టి, అటక పైన కూర్చోబెట్టి వాడి చేతితో పెట్టించిన. అరే అన్న నాకు అప్పటికే బాధ అనిపించింది అన్న, చెప్దాం అనుకున్నా కానీ ఇంకా సర్లే ఒక 2 నిమిషాలు అయితే రిలాక్స్ అనుకున్నాం తెలుసా? ఊరంతా పంపించిన పూరందరికి గ్రూప్ అన్నిట్లో పంపించిన ఊళ్ళంతా. కానీ అది ఆగట్లేదు అన్న, అసలు నిజంగా చెప్తాను ఆగట్లేదు తెలుసా. మొత్తం చుక్కలు చూపించింది, మొత్తం చెప్పాలా? ఇదంతా అజిత్ మామ క్రెడిట్ అన్న, నిజం చెప్తాను. మామ డోర్ ఓపెన్ చేసిండు. మామ డోర్ ఓపెన్ తెలుసు, పోయిందని చెప్పి ఇప్పుడే తెలుసు. ఇట్లా సహకరిస్తే చాలు మామ. థ్యాంక్స్. సో గైస్ చూసారు కదా నా బర్త్డే రోజు ఏం ప్రాంక్ చేసిండో. సో అందుకే నేను ప్రాంక్ చేస్తాను అనమాట. సో ఇట్లా రివెంజ్ అనమాట. ఇంకా బాయ్ మళ్ళీ నా మీద ఏం ప్లాన్ చేస్తాడో, చేయకుండా ఉంటే బెటర్ సాయి. సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు సైనింగ్ ఆఫ్ రిషి స్టైలిష్ ఆఫీషియల్.